జయార్స్యం నేను బెజ్జంకి శ్రీనివాస్. నాకు ఆర్స్యం నుండి టెక్నికల్ అచీవర్స్ మీటింగ్ 3 days జరిగింది కంటిన్యూగా ఈ రోజు వరకు. అంటే ప్రతి ఒక్క టెక్నికల్ అచీవర్ ఒక 3 minutes మాట్లాడడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి వాళ్ళ వ్యూస్ ఏవైతున్నాయో వాటిని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆర్సిఎం ఎందుకు చేయాలి, ఆర్సిఎం వల్ల ఉపయోగాలు ఏంటి, ఆర్సిఎం ఫ్యూచర్ ఏంటి, మనకు ఫ్యూచర్ ఏంటి, మిగతా వారికి ఫ్యూచర్ ఏంటి అనే విషయాల మీద ఎవరైతే టెక్నికల్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక 3 minutes మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది 3 days టైం ఉంది. అయితే అందులో భాగంగా నేను కూడా మాట్లాడాలనే ఆలోచనకు వచ్చాను. కానీ నేను దాదాపుగా 11th నుండి హెల్త్ ఇష్యూస్తోనే, అంటే జస్ట్ ఫీవర్తో, హెల్త్ ఇష్యూస్తో ఉండే. ఎందుకంటే ఆ హెల్త్ ఇష్యూలోనే నేను మీటింగ్స్ అటెండ్ చేయడం జరిగింది. ఆ విధంగా మీటింగ్స్ అటెండ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఎందుకంటే హెల్త్ బాగలేకపోయినా కానీ ఏం కాదులే, న్యూట్రిషన్స్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతోనే మీటింగ్స్ వెళ్ళడం జరిగింది. అంటే 11th మీటింగ్ అటెండ్ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా నాకు ఫీవర్గా ఉండే. 12th మీటింగ్ అటెండ్ చేశాను సూర్యాపేట్. తర్వాత 13th హైదరాబాద్ అటెండ్ చేశాను. 13th తర్వాత 14th అటు వైజాగ్ వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాను. కానీ మళ్ళీ డాక్టర్ చూపించిన తర్వాత టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా అనిపించింది. నైట్లో టికెట్స్ క్యాన్సిల్ చేశాను 8 o'clock. మళ్ళీ మధ్యరాత్రి లేసి మళ్ళీ టికెట్లు బుక్ చేసుకున్నాను. అంటే అంత కాన్ఫిడెన్స్ అనిపించింది వెళ్ళొచ్చని. అయినప్పుడు కూడా వైజాగ్ వెళ్ళడం, అక్కడ 3 మీటింగ్స్ కండక్ట్ చేసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చాలా సిక్ అయిపోయి ఉన్నాను, బాగా అన్‌హెల్తీగా ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మనకు ఉండే న్యూట్రిషన్స్ ఏవైతున్నాయో అవి చాలా చాలా సపోర్ట్‌ఫుల్‌గా ఉంటాయి న్యూట్రిషన్స్. ఒకవేళ న్యూట్రిషన్ సపోర్ట్ లేకుంటే ఎలా ఉండేదని ఆలోచిస్తేనే ఒక్కోసారి భయంగా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉండే సప్లిమెంట్స్ కానీ, మన ఆర్సిఎం ప్రొడక్ట్స్ కానీ మన లైఫ్‌కు, మన జీవన విధానానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనేది నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. దాదాపుగా గత 15 సంవత్సరాల నుండి ఎలాంటి టాబ్లెట్స్ కానీ ఎలాంటివి తీసుకోకుండా పూర్తిగా విశ్వాసంతో, పూర్తిగా హెల్తీగా ఉన్నాను అనే విషయాన్ని ప్రతిసారి మీటింగ్‌లో చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా ఈ యొక్క అటాక్ కావడం, హెల్త్ ఇష్యూస్, దానికి సపోర్ట్‌గా మనకు ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసినవేంటంటే ఎనర్జీ డ్రింక్ ప్రొమోగ్రానేట్ మనకుంది కదా! ఎనర్జీ డ్రింక్ చాలా సపోర్ట్ చేసిందది. న్యూట్రిషన్స్ కూడా చాలా సపోర్ట్ చేశాయి. 11th నుండి ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఒక ఇడ్లీ మీదనే, వన్ టైమ్ ఒక ఇడ్లీ మీద ఉన్నా గానీ అంత సపోర్ట్ నాకు న్యూట్రిషన్స్ సపోర్ట్ చేశాయి. అయితే ఈ విధంగా ఉండే క్రమంలో ఒక 3 minutes మాట్లాడాల్సి ఉండే టెక్నికల్ అచీవర్స్ మీటింగ్‌లో. ఆ మీటింగ్‌లో నేను మాట్లాడడానికి ట్రై చేశాను. నేను మాట్లాడాను ఒక 3 minutes. 3 minutes మాట్లాడకపోయుంటా. 1 minute, 1, 2 minutes మాట్లాడి ఉంటా. కానీ నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. చాలా ఎఫెక్టివ్‌గా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారని. అంటే రియాలిటీ అంటే ఆర్‌సిఎం సిస్టమ్ ద్వారా మన లైఫ్‌లో, మన జీవితంలో ఏం లభిస్తుంది అనేది అక్కడ రియాలిటీ అనేది అక్కడ అనిపించింది. అదే విషయాల్ని నేను మాట్లాడాను. మాక్సిమంగా నాకంత శక్తి లేకుండా మాట్లాడేది. కానీ అప్పటికి గూడా శక్తి తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాటల్లో చాలా బాగుందని చాలామంది నాకు మెసేజెస్ చేయడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు, రియాలిటీ ఉందని. ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే మీటింగ్‌లో నేను మాట్లాడేటప్పుడు గూడా మిగతా వాళ్ళు క్లాపింగ్ చేస్తున్నారు. నేనింకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే, వై ఆర్‌సీఎం అనేది మన
నిజ జీవితంలో ఎంత అవసరం ఉంది, ఎంత ఆవశ్యకత ఉంది. మనకి ఎంత ఆవశ్యకత ఉన్నది దానికంటే ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మన ఆర్సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి. దాన్ని తీసుకెళ్ళడానికి మనకు ఉండే ప్రయత్నాలు, ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం విస్మరించకూడదు. ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆర్సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ని అక్కడికి మనం ప్రతి ఒక్క ఫ్యామిలీలోకి తీసుకెళ్ళాలి. తద్వారా వాళ్ళకు స్లోగా మన దగ్గర ఉండే ఆర్సీఎంలో ఉండే ఏవైతే కారప్పొడి కానీ, పసుపు కానీ, సాల్ట్ కానీ, గరం మసాలాస్ కానీ, ధనియా పౌడర్ కానీ, ఇలాంటి ఏవైతే అవసరమైన ప్రొడక్ట్లు ఉన్నాయో అవి కూడా చాలా ఉపయోగం. దానివల్ల కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక లక్ష్యంగా, దీన్ని ఒక జస్ట్ వార్ టైప్లో ఇది కంపల్సరీ మన జీవితంలో అంటే కొన్ని దశల నిర్మాణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆర్సీఎం సిస్టంలో నేను జాయిన్ అయినప్పుడు ఒకటి కమ్ వన్స్ స్టే ఫర్ ఎవర్ అని ఒక బ్యానర్ ఉండేది. దిలీప్ కుల్కర్ణి సార్ వాళ్ళ ఇంట్లో ఒక బ్యానర్ ఉండేది. అది కంపెనీ నుంచి ప్రింట్ అయ్యి వచ్చింది. అంటే అప్పుడు నేను అనుకున్నాను, కమ్ వన్స్ స్టే ఫర్ ఎవర్ అంటే ఒకసారి వస్తే ఇందులో ఉండిపోవచ్చు. తర్వాత ఆర్సీఎం టైమ్స్ అనే పేపర్ వచ్చింది. ఆ పేపర్ కూడా నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అలాగే ప్రోడక్ట్ చూస్తే కూడా అప్పుడు తక్కువ ప్రోడక్ట్లే ఉండేవి, కానీ నాణ్యమైన ప్రోడక్ట్లు ఉండేటివి, అవసరమైన ప్రోడక్ట్లు ఉండేటివి. కాబట్టి ఇవి కూడా నిజ జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయని ఆలోచించి నేను సిస్టంలోకి రావడం జరిగింది. సిస్టంలోకి వచ్చిన తర్వాత అంటే చాలా మందికి ఒక మనిషి అన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ప్రాబ్లమ్స్ అనేది మనిషి జీవితంలో కామన్. అలాగే ఆర్సీఎంలో వచ్చాక నాకు ప్రాబ్లమ్స్ రాలేదని కాదు, ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్కు ముఖ్యంగా ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఉంటుంది. అలాగే మన దగ్గర ఏదైతే ప్రాణ్ గీత్ ఉందో ఆ ప్రాణ్ గీత్ అనేది చాలా అంటే టీసీ సార్ రాసిన ప్రాణ్ గీత్ ఏదైతే ఉందో అది ఆ రోజు రాసింది ఈ రోజు కూడా దాంట్లో ఉండే ప్రతి పదాన్ని టీసీ సార్ అమలు చేస్తున్నారు. అమలు చేయడానికే తన శాయశక్తుల కృషి చేస్తున్నారు. అయితే నాకైతే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణ్ గీత్ని వింటాను. అంటే ఆర్సీఎంలోకి ఎందుకు వచ్చాను, ఆర్సీఎంలో ఎందుకున్నాను, ఆర్సీఎంలో ఏం చేయాలి అనే విషయం ఆ ప్రాణ్ గీత్లో అర్థమవుతుంది. అంటే కొన్ని దశలు ఉంటాయి మనకు. డబ్బు అనేది అవసరం ఉంటుంది, డబ్బు అనే అవసరం ఉంటుంది. తర్వాత ఆరోగ్యం అనే అవసరం ఉంటుంది. తర్వాత డబ్బుని కూడబెట్టుకోవాలి అనే అవసరం ఉంటుంది. డబ్బు ఫ్యూచర్కు అవసరం అనే అవసరం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కొరకు డబ్బు కావాలి అనే ఆవశ్యకత కూడా ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో అందరికంటే మంచి జీవనాన్ని సాగించాలి నా పిల్లలకు డబ్బు లోటు రాకూడదు అనే విషయం కూడా మనకు అది ఒక అవసరంతో కూడుకున్నది. కానీ నా లైఫ్లో, నా జీవితంలో నేను ఏదైతే ఆర్సీఎం సిస్టంలో 2005 నుంచి ఉన్నానో, 2005 నుంచి ఉన్నప్పుడు టీసీ సార్ అకాడమీ ప్రోగ్రామ్స్ ఉండే 8 విలువాడలో 2 days 3 days అకాడమీ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయినప్పుడు టీసీ సార్ చాలా విషయాల మీద నిర్మోహమాటంగా మాట్లాడేవారు. మనం ఎలా ఉండాలి, డబ్బు వెనక పరిగెత్తకూడదు, పిల్లలకు ఏ విధంగా చదువు చెప్పించాలి, పిల్లలకు ఏ విధంగా వాళ్ళు తన కాళ్ళపై తను నిలబడేటట్టుగా చేయాలి, స్పూన్ ఫీడింగ్ చేయకూడదు, తర్వాత మ్యారేజెస్ చేసినప్పుడు అప్పులు తీసుకొచ్చి చేయకూడదు. ముఖ్యంగా మన లైఫ్లో, మన జీవితంలో మన జీవితంలో విలాసవంతంగా జీవించడానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అది మోటార్ సైకిలే కావచ్చు, కారే కావచ్చు, ఇల్లే కావచ్చు. దాని కొరకు కూడా అప్పు చేయకూడదనే విషయాల్ని టీసీ సార్ అకాడమీలో చెప్పేవారు. దాదాపుగా నేను అవి విని వాటిని
అమలు పరచడానికి కొరకు ప్రయత్నాలు చేశాను ఈ ఈ పీరియడ్లో, ఈ 19 ఇయర్స్ పీరియడ్లో. ఎస్, తప్పకుండా ఈ 19 ఇయర్స్ పీరియడ్లో నేను దాదాపుగా సఫలీకృతమయ్యాను. ఫైనాన్షియల్గా మనం ఏదైతే డబ్బు సంపాదిస్తామో ఆ డబ్బు సంపాదన అనేది మనం మన అవసరాలకు ఉపయోగపడుతూ మనకు ఒక మనశ్శాంతిగా జీవించడానికి అది మనకు దోహదపడాలి. కానీ అదే డబ్బు మన యొక్క మనశ్శాంతిని పోయే విధంగా ఉండకూడదు అనేది దాదాపుగా టీసీ సార్ చెప్పే సారాంశం అని నాకు అర్థమైంది. కాబట్టి నేను కూడా అదే దిశలో ప్రయాణం కొనసాగించాను. అయితే ఇక్కడ చాలా విధాలుగా మనం ఆర్సిఎంలోకి వచ్చినప్పుడు ప్రోడక్ట్ కోసం వస్తాం, ప్రోడక్ట్ బాగుంది వాడుకోవాలని. తర్వాత ఆర్సిఎం డబ్బు సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో వస్తాం. ఇవన్నీ దశలు, ఒక్కొక్క దశ. ఆదాయం వచ్చిన తర్వాత రికగ్నిషన్స్ కావాలి, ఇంకా పిన్ లెవెల్ పెరగాలి, ఇంకా చెక్ సైజ్ పెరగాలి అనే ఇది కూడా ఒక పార్ట్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్న కొద్దీ మన ఆర్సిఎం ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్ మనకు గైడ్ చేస్తుంది, మనకు దిశని నిర్దేశిస్తుంది. వేరే వారి జీవితాలను బాగు చేయాలి, వేరే వారి జీవితాలలో మనం మంచి చేయాలి అనే ఆ సంకల్పం ఏదైతుందో అది మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే సహవాస దోషం, మనం ఎవరితో జీవనం కొనసాగిస్తుంటే వాళ్ళ ఆ విధంగా మనం మారడం అనేది సహజం ప్రతి మనిషి జీవితంలో. అలాగే మనలో కూడా ఇలాంటి మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది. అది ఆర్సిఎంలో దాదాపుగా జరుగుతుంది. ఆర్సిఎంలో దాదాపుగా నేను నేర్చుకున్నది, నేను మొదటగా ఆర్సిఎంలో జాయిన్ అయినప్పుడు నాకు 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ మౌంట్ ఆబులో ఉండే అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే అవకాశం దక్కింది. అలాగే రకరకాలుగా మార్పు అనేది ప్రతి మనిషి జీవితంలో తొందరగా రాదు, కానీ మార్పు చెందడానికి ఆర్సిఎం ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనలో మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇది 100కు 100% నిజం. అయితే మనకు ఆర్సిఎంలో ఒక అవకాశం, ఈ అవకాశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీ పరిసర ప్రాంతాలలో కూడా ఆరోగ్యపరంగా చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. జ్వరంతో కానీ, చికెన్ గున్యాతో కానీ, ఇలా అనేక రకాల చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతున్నారు. అయితే ఈ మధ్య ఈ వైరల్ ఎఫెక్ట్ అయితే దాదాపు చాలా ఉంది. అయితే ఇంత వైరల్ ఎఫెక్ట్ మనకు రావడానికి కానీ కారణాలు ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ లోపించడం. ఇమ్యూనిటీ సిస్టమ్ లోపించడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కలుషితమైనవి ఉండడం, నాసి రకమైనవి ఉండడం. కాబట్టి ప్రజెంట్ మనకు ఉన్న పొజిషన్లో ఆర్సిఎంలో ప్రతి ప్రోడక్ట్ కూడా మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ని మనం ప్రజలలోకి తీసుకెళ్ళడానికి మనం పూర్తిగా శాయశక్తులా ప్రయత్నించాలి. అయితే ఇందులో ప్రతి మనిషికి కూడా ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఏ విధంగా అయినా తన జీవనాన్ని సాగిస్తాడు. అందులో ఎలాంటి మిస్టేక్ ఏం లేదు, తప్పేం లేదు. జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా వ్యవసాయం చేసి తన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఆర్సిఎంఏ చేయాలి, ఆర్సిఎంలోనే రావాలి అని ముఖ్యం కాదు. కానీ ప్రతి మనిషికి ఆర్సిఎం తోడు ఉంటే తన ఆరోగ్యం బాగు చేసుకుంటూ తాను 10 మంది జీవితాలలో ఆరోగ్యాన్ని బాగు చేయించడానికి ఒక అవకాశం అనేది ఆయనకు దక్కుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని దక్కుతుంది అనే దానికంటే ఈరోజు మనకు మన లైఫ్లో మన జీవితంలో దక్కింది. కాబట్టి దీన్ని మనం
అందరి జీవితాలలోకి తీసుకురావాలి. అంటే కొన్ని సార్లు ఆలోచిస్తే కూడా ఆర్‌సీఎంలోకి నేను ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్‌సీఎంలో ఉన్నాను. నెట్‌వర్క్‌లో ఉన్నాను అని అనిపించినప్పుడు ఒకసారి ఒక క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. ఎవరి జీవితంలో ఎప్పుడు ఆర్‌సీఎం వస్తుంది తెలియదు. కానీ ఎప్పటి వరకు ఆర్‌సీఎంలో వాళ్ళు ఉంటారు అనేది కూడా తెలియదు. కానీ ఉండడం అనేది ఒక దట్స్ లక్ అంతే. అది స్టార్. అంటే ఆ లక్ అనేది నాకుంది అని నేను అనుకుంటాను. నేనెందుకు ఈ విషయాన్ని చెప్పాల్సొచ్చిందంటే, నెట్‌వర్క్ ఈ యొక్క అనేది వచ్చినప్పుడు నాకు కొన్ని షేర్ చేయరాదు. అంటే చాలామంది నన్ను నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి చాలామంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన వాళ్ళు ఈరోజు నెట్‌వర్క్‌లో లేరు. కానీ నేనున్నాను నెట్‌వర్క్‌లో. నాతో పాటు చాలామంది ఆర్‌సీఎంలోకి వచ్చారు. 2005 ఇయర్‌లో. కానీ చాలామంది ఇప్పుడు లేరు. నాతో పాటు వచ్చిన వారు గాని, నాకంటే 1 ఇయర్, 2 ఇయర్స్ ముందు వచ్చిన వాళ్ళు గాని, లేకపోతే తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు గాని, నాకంటే కూడా మంచి స్థాయిలోకి వెళ్లారు ఆర్‌సీఎంలో. నాకంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించారు ఆస్తిలో. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. అది కొన్ని సార్లు ఆలోచిస్తే విచిత్రంగానే అనిపిస్తుంది. కాబట్టి ఎందుకు ఆర్‌సీఎంలో లేరు అనేదానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆర్‌సీఎంలో ఉంటే ఏం లాభం అనేదానికి మాత్రం నా దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ఆర్‌సీఎంలో ఉండడం ద్వారా ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను. ఈ 60 ఇయర్స్ ఏజ్‌లో గూడా ఇంత పెద్దగా నాకు హెల్త్ అటాక్ అయినప్పటికి గూడా ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా బయటపడ్డాను. కేవలం 1000, 2000 మెడిసిన్స్‌తోనే నేను బయటపడ్డాను. కానీ సేమ్ ఇలాంటి కేసెసే నేను చాలా చూసినప్పుడు కొన్ని లైఫ్స్ లేవిప్పుడు. ఈ 1, 2 మంత్స్‌లోనే. ఈ 1, 2 మంత్స్‌లోనే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకొచ్చిన అటాక్స్ చూస్తుంటే వాళ్ళు లేరిప్పుడు. చాలా మంది సిక్కయిక కోలుకోలేదు. అంటే ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి నేనెందుకు ఇంతగా చెప్తున్నానంటే, మన మీద మంచి ఒక బాధ్యత ఉంది. ఈ దేశానికి ఒక మంచి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి. తర్వాత ఆదాయ పరంగా చూసుకున్నా గాని, ఎందుకంటే మంత్ ఆఫ్టర్ మంత్ మనకు మనీ వస్తుంది అనంటే, దాని యొక్క అనుభూతి అది మనం మాటల్లో చెప్పలేం. కాబట్టి సో, మీరందరూ గూడా తప్పకుండా మంచి ఆరోగ్యంతో అందరికీ మీరు మంచి ఆరోగ్యాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఒక మంచి అవకాశాన్ని తీసుకెళ్ళాలి. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సీ.